నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్తో బాలినేనికి ఆర్థిక విభేదాలు. ఆలోచన కాంగ్రెస్ హయాం నాటిది, ముందడుగు బీజేపీది. అన్నను తిట్టుకుంటే షర్మిలకు నిద్ర పట్టదా? జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బంధం తెంచుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక విభేదాలే కారణమని సమాచారం. విద్యుత్ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి బాలినేనికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. అయితే ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు ఇవ్వకపోవడం, కొంత పెండింగ్లో ఉండడం, తనకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బాలినేని అడుగుతుండడం గత 2 ఏళ్లుగా సాగుతోందని తెలిసింది. చివరికి ప్రభుత్వం పడిపోవడంతో బాలినేనికి టెన్షన్ పట్టుకుంది. ఆ సొమ్మును ఇప్పించాలని జగన్పై బాలినేని ఒత్తిడి తెస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం లేదని, కొంత ఓపిక వహించాలని జగన్ చెబుతూ వస్తున్నారని సమాచారం. పైగా సదరు కంపెనీ పనుల్ని కూటమి ప్రభుత్వం నిలిపేసిందని బాలినేని దృష్టికి జగన్ తీసుకెళ్లారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, ఏదో ఒకటి చేయాలని, లేదంటే పార్టీని విడతానని బాలినేని బ్లాక్మెయిల్కు పాల్పడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడిన వైసీపీ నేతలు తెలిపారు. ఇక వైసీపీలో ఉండలేనని జగన్కు బాలినేని చెప్పినా ఆయన మాత్రం లైట్ తీసుకున్నారు. దీంతో వైసీపీకి తన అవసరం లేదని జగన్ అనుకుంటున్నారని అలకబూనిన బాలినేని చివరికి పార్టీతోనూ బంధువైన జగన్తోనూ బంధాన్ని తెంచుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన ప్రస్థానం జనసేనతో, పవన్తో ఎంతకాలం నడుస్తారో చూడాలి. బాలినేని స్వభావం రీత్యా జనసేనలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదనే మాట వినిపిస్తోంది. ఎప్పుడైతే బీజేపీ అంటే ఎన్డీఏ జమిలి ఎన్నికల నినాదం ఎత్తుకుందో అప్పటి నుంచి కొన్నేళ్లుగా దేశ ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. సహజంగానే ఎన్డీఏ పార్టీలు జమిలిని సమర్థిస్తున్నాయి. కాంగ్రెస్ అండ్ దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలు సాధ్యం కావని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. దాని మిత్రపక్షాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అసలు జమిలి ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఆలోచన బీజేపీ బుర్రలోనే పుట్టిందా? ఏ విదేశం నుంచైనా కాపీ కొట్టిందా? అలాంటిదేమీ లేదు. అసలు జమిలి ఎన్నికలు అనే ఆలోచన పుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. నిజానికి ఈ ఆలోచన 41 ఏళ్ల కిందటిది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1983లో 1 నేషన్ 1 ఎలక్షన్ జరపాలని అప్పటి ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి చెప్పింది. 1999లో ఎన్నికల చట్ట సంస్కరణలపై లా కమిషన్ నివేదిక తయారైంది. 2018లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక విడుదల చేశారు. 2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 2023 సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. 2024 మార్చి 14న కమిటీ నివేదిక సమర్పించింది. తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. కానీ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్, ఇతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బీజేపీ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఒక కేంద్ర మంత్రి చెప్పాడు. కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. రాజ్యాంగంలోని చాలా ఆర్టికల్స్ సవరణ చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో బలం లేదు కాబట్టి ఆ సభలో ఆమోదం పొందడం అంత ఈజీ కాదు. బిల్లు ఆమోదం పొందకపోతే ప్రభుత్వం పరువు పోతుంది. ప్రతిపక్షాలు విజయ గర్వంతో విర్రవీగుతాయి. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారనే టాక్ వస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి. తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు నిద్ర పట్టేలా లేదు. షర్మిలకు ఇదో పెద్ద బలహీనతగా మారినట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి దానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. బాబు బాటలో షర్మిల కూడా ప్రయాణిస్తున్నారు. తాజాగా తిరుమల ప్రసాదంపై చంద్రబాబు సంచలన విమర్శలు చేశారు. దీనిపై షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో కూడా జగన్పై ఆమె విమర్శలు చేయడం గమనార్హం. షర్మిల పోస్ట్ ఏంటంటే, తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే
తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి లేదా సిబిఐతో విచారణ జరిపించండి. మహాపాపానికి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తిరుమల పవిత్రతను, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడితే వైసీపీని కూడా జత చేయడం ఎందుకు అనే ప్రశ్న ఎదురవుతోంది. తన అన్నపై షర్మిల ఎంత ఆగ్రహంగా ఉన్నారో తాజాగా ఆమె పోస్టే నిదర్శనం. సమయం సందర్భం లేకుండా విమర్శలు చేయడం వల్ల వ్యక్తిగత కక్ష ధోరణితో నడుచుకుంటున్నారనే చెడ్డ పేరు మూట కట్టుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా షర్మిల అదే పంథాలో నడిస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం తీసుకొచ్చే ప్రమాదం ఉంది. తన వల్ల కాంగ్రెస్ బలపడ్డం దేవుడెరుగు. రాజకీయంగా నష్టం జరుగుతోందన్న ఆరోపణలు తెచ్చుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వచ్చే శీతాకాలం సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించనున్నారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ విస్తృతంగా అధ్యయనం చేయడం, అలాగే లక్షలాది మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 5 అధికరణల సవరణ తప్పనిసరి. పలువురు ఎన్నికల మాజీ అధికారులతో వ్యక్తిగతంగా రామ్నాథ్ కోవింద్ కమిటీ చర్చించింది. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. అయితే కాంగ్రెస్ తదితర పార్టీలు మాత్రం ఒకే దఫా ఎన్నికలు దేశమంతా సాధ్యం కాదని పేర్కొంది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని బీజేపీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి. జమిలి ఎన్నికలకు 2 అంచెల విధానం సిఫార్సు చేసింది. మొదట లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలనేది ఆలోచన. మొదటి దశ పూర్తయిన 100 రోజుల్లోపు రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఏదేని కారణం చేత పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితి కన్నా ముందే రద్దయితే మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది. అయితే రాష్ట్రాల మద్దతు అవసరం ఉంది. రాష్ట్రాలు ఏ మేరకు ఆమోదిస్తాయనేది చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సమయం ఆసన్నమైంది. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కూటమి నేతలకు శుభవార్త చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సాయంత్రానికి నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలో జాబితా రెడీ కావచ్చని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 20వ తేదీ లేదా మరో 2 రోజుల్లో జాబితా విడుదలకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ఆశావాహులు ముఖ్యంగా లోకేష్ను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబుతో పాటు లోకేష్ను కూడా కలుస్తూ వినతులు ఇవ్వడం విశేషం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా నిజం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు నేతలు తమకు పదవులు రాకపోయినా పర్వాలేదని, గిట్టని వారికి మాత్రం ఇవ్వద్దనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పెద్దల వద్ద పెడుతున్నట్టు తెలిసింది. పార్టీకి మొదటి నుంచి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత పదవులు రాని వారు అసంతృప్తి వెళ్ళగక్కే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా జాబితా తయారు చేసినట్టు తెలిసింది. 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఉత్కంఠ వేడనుంది. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.